హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ వ్యూ అయితే యానం బీచ్ అండి. చాలా బాగుంది. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. అలాగే నేనైతే ఊరికైతే వచ్చానండి. ద్రాక్షారామ పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అక్కడైతే ఎండలు అయితే మండుపడుతున్నాయి. అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఇంట్లో బోర్ కొట్టి ఇంతలోనే మా బావ యానం వెళ్తున్నా అని చెప్పారు. యానం అనగానే మనకి బీచ్ అయితే గుర్తొచ్చింది. ఎప్పుడు అంత వెళ్ళలేదు. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను కానీ బండి మీద అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడైతే వచ్చాను. ఆ చల్లగాలి చాలా బాగుంది. ఇంతలోనే ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. అక్కడే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. మా వదిన, నేను, పిల్లలు వదినాలు బాబు. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఆ చల్లగాలి, ఆ బీచ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే బీచ్ మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే అలలు వేస్తూ ఆ చల్లగాలి అంటే చాలా బాగుంది. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయారు కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి అవ్వలేదు. వాళ్ళైతే మిస్ అయ్యారండి. బీచ్ అంటే చాలా ఇష్టం. మమ్మీ నువ్వే వెళ్తావు మమ్మల్ని తీసుకెళ్ళవని వాళ్ళైతే అల్లరి చేస్తూ ఉంటారు పాపం. వాళ్ళ దగ్గరికి అయితే స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికే డైరెక్ట్ వచ్చాను. నెక్స్ట్ డే వెళ్దామని. చూసారా అప్పుడే చేపలు పడదామని రెడీ అవుతున్నారు వాళ్ళు. టైం చూస్తే 12:30 అయిందండి. ఆ టైంలో పడుతున్నారు వాళ్ళు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పెద్ద గృహలా ఉందండి. ఇది పైన ప్రభువారు ఉన్నారు. అది బ్రిడ్జి చూసారా పెద్దగా ఉంది. చాలా బాగుంది. అది కూడా ఇది గృహలా ఉంది. లోపల మంచిగా అనిపించింది. ఒకసారి వెళ్దాం చూద్దాం. నేనైతే స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తున్నాను. మా వదిన అయితే వీడియో తీసింది. ఇంకా లోపల ఎలాగుందో చూపించేస్తా రండి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కగానే లోపల ఎంట్రన్స్ ఇట్లా ఉందండి. ఆ పక్కన దేవదూతలంట ఇటు సైడు అటు సైడు ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ప్రభు మధ్యన ఉన్నారు. వాళ్ళు సిలువులతో బాగా చెక్కారండి. ఇది అసలు గృహలా ఉంది. చూడండి ఎంత బాగా చెక్కారు ఈ బండలతో శిల్పాలు. అదే సిలువు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది. దాంట్లో ఏసీ కూడా ఉందండి. చాలా చల్లగా అనిపించింది. లోపల గృహలో ఎంత సైలెంట్గా ఉందంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు కూడా చూడండి. మొత్తం విగ్రహాలు ఎలా గొర్రెలతో ప్రభు. తర్వాత సైడ్కి వస్తే ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయండి. పైనుంచి ఇట్లా వీడియో అయితే తీసాను. బీచ్ అయితే బాగా కనిపించింది పైనుంచి. చూసారు ఎంత బాగుందో. బీచ్ లవర్స్ చాలామంది ఉంటారు. బీచ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? పక్కా బీచ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం అయినా కానీ బీచ్ దగ్గర మంచి చల్లగా అనిపించింది నాకైతే. మొత్తం పైన అయితే వీడియో అయితే మొత్తం తీసేసాను. పెద్ద పెద్ద షిప్లు, బోట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా లగ్జరీ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏసీ బ్రిడ్జ్. యానం రాలేని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మా వదిన అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంది. ఇక్కడ బాగా పైన పెద్ద విగ్రహం అయితే ఉంది. చాలా పెద్దది. ఇది పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి కానీ ఓపెన్ అయితే లేదండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కదా ఏమో మరి ఎప్పుడు ఈవినింగ్ కానీ ఏమన్నా తీస్తారేమో మనకు తెలియదు. ఇక్కడైతే ఏమీ లేదు. ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా స్టార్ట్ అయ్యామండి. మొత్తం లాస్ట్లో ఫైనల్గా వ్యూ అయితే చూపిస్తున్నాను. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా వీడియో తీసేసాను.
చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. యానం బీచ్. బోట్‌లో అయితే చాలా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి మేము ట్రై చేయలేదు. ఈ మధ్య వీడియోస్ అయితే తీయడం లేదు. చాలా రోజులైంది వీడియోస్ అయితే చేసి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను వీడియోస్‌తో. బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో, అలాగే యానం బీచ్ ఎంతమందికి తెలుసో వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ మా వీడియోస్‌కి చాలా మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.